PPF మళ్ళీ బానెట్కి వేసిన దాన్ని తీస్తే మాత్రం 100% రీపెయింట్ చేయాలి. ఎందుకంటే కానీ మీరు చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న స్పాట్స్ ఏవైతే ఉన్నాయో సాటిస్ఫాక్షన్ లో ఉన్నాం. నెంబర్లో యాక్చువల్లీ నెంబర్ ప్లేట్ ఉండే ఇక్కడ. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఆటోమోటివ్స్. ఈరోజు అయితే మనం XUV700 PPF ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ వచ్చేసి మా లెక్చరర్ది. లెక్చరర్ అంటే నా కాలేజ్ లెక్చరర్ అది. సో హీఈస్ ఫ్రమ్ మై కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్ అనమాట. XUV700 తీసుకున్నా అని చెప్పి నాకు డైరెక్ట్లీ కాల్ చేశారు. కానీ కాల్ చేసిన తర్వాత తెలిసింది ఆయన మా లెక్చరర్ అని, అంటే మా కాలేజ్ లెక్చరర్ అని. సో వెహికల్ అయితే మనకి బ్లూ కలర్ వెహికల్ ఇది. సార్ వచ్చేసి హన్మకొండ నుంచి వచ్చారు, యాక్చువల్లీ వరంగల్లో ఉంటారు. సో వెహికల్ మనకి డే బిఫోర్ ఎస్టర్డే వచ్చింది. వెహికల్ వచ్చిన వెంటనే నేనైతే ఒక పిల్లర్లో రీపెయింటెడ్ అని చెప్పేసి అబ్జర్వ్ చేశాను. సో వెహికల్ రీపెయింటెడ్ అయినప్పటికీ ఒక పిల్లర్ మ్యాక్సిమం కేసెస్లో పిల్లర్ రీపెయింట్ అయిందంటే 100%, ఇంకా దాని చుట్టూ ఉన్న పార్ట్స్ అయితే 100% రీపెయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పిల్లర్ డ్యామేజ్ కావాలి అంటే 99.9 కేసెస్లో మనకి దాని ఇంకేదైనా డ్యామేజ్ అయితేనే పిల్లర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో నాకు కూడా కొంచెం డౌట్ వచ్చిండే. సో కానీ వెహికల్ అప్పుడైతే మొత్తం డర్టీగా ఉన్నది. సో నేను కూడా కస్టమర్కి చెప్పాను, మా సార్కి చెప్పాను ఏంటంటే, సార్ ఇది వెహికల్ అయితే మనకి వాషింగ్ అయిపోయిన తర్వాతనే మొత్తం మనం ఎన్ని పార్ట్స్ రీపెయింట్ అయినాయి అని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే సార్ వాళ్ళ బ్రదర్ దగ్గర ఉండేనంటే ఇన్ని రోజులు వెహికల్. సార్ రీసెంట్గా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి తీసుకున్నారు. సో వెహికల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రీపెయింటెడ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా టీమ్కి ఏం చెప్పానంటే, వాష్ చేసిన తర్వాత మొత్తం అన్ని పార్ట్స్ చెక్ చేసుకోమని చెప్పాను. సో మా వాళ్ళు కూడా చెక్ చేశారు. సో నేను ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళి ఉండే, అంతలో మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చిన వెంటనే వెహికల్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నది ఏంటంటే, వెహికల్లో బానెట్, ఇంకా బంపర్, రైట్ ఫెండర్, రైట్ డ్రైవర్ సీట్ డోర్ ఇవన్నీ కూడా రీపెయింట్ అయ్యాయి. యాక్చువల్లీ చెప్పాలంటే మేజర్గానే డ్యామేజ్ అయ్యింది అనుకుంటా. ఎందుకంటే బానెట్, ఫెండర్, డోర్ డ్యామేజ్ అయ్యి పిల్లర్ దాకా వచ్చింది అంటే 100% అది కొంచెం మేజర్ యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. సో పెయింట్ విషయానికి వచ్చినట్టయితే వెహికల్ అయితే కస్టమర్ని కూడా అడిగాను, 100% ఇదైతే షోరూమ్ ట్రాక్లో లేదని చెప్పారు. షోరూమ్ ట్రాక్లో లేదు అంటే 100% ఇది బయట రీపెయింటింగ్ అని చెప్పుకోవాలి. కానీ ఈ సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే, వెహికల్లో అయితే చాలా అగ్లీ వర్క్ అయితే జరిగింది. బానెట్లో ఎలాంటి ఫినిషింగ్, బానెట్లో అయితే ఎలాంటి స్మూత్నెస్ లేదు, 100% డస్ట్తోని ఫినిషింగ్ ఉంది. నాకైతే వర్క్ అయితే అసలు నచ్చలేదు. అండ్ ఫెండర్ కూడా సేమ్ పొజిషన్లో ఉండే, డోర్ ఒకటి మాత్రం కొంచెం ఒక లెవెల్లో ఉండే. సో మేమైతే మ్యాక్సిమం ట్రై చేసాము, కానీ మేజర్గా వచ్చేసి మనకు అపియరెన్స్ వచ్చేసి బానెటే. కానీ ఆ బానెట్లోనే పెయింటెడ్ ఏదైతే రీపెయింటెడ్ ఉందో బానెట్లోనే పిన్ హోల్స్ ఉన్నాయి, అప్ డౌన్స్ ఉన్నాయి, డస్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా బానెట్లోనే ఉండడం వల్ల మాకు కూడా కొంచెం వర్క్లో కొంచెం అన్సాటిస్ఫాక్షన్లో ఉన్నాము. ఎందుకంటే వెహికల్ మనం చేస్తూ ఉంటే మ్యాక్సిమం ఫినిషింగ్ చేయడానికి ట్రై చేస్తాము. కానీ దీంట్లో ఏమవుతుందంటే, బానెట్లో పినోల్స్ ఉన్నాయి, పినోల్స్ ఉంటే మ్యాక్సిమం కొంచెం శాండింగ్ చేసి తగ్గుద్ది. కానీ డస్ట్ వల్ల మనకు వచ్చేసి వెహికల్ పెయింట్ అయితే అప్ డౌన్స్ ఉంది. సో దీన్ని మనం ఏం చేయలేకపోతున్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ రీపెయింటెడ్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బానెట్కి ఈ ఉన్న పెయింటింగ్కి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. మళ్ళీ రీపెయింటింగ్ అంటే మళ్ళీ దానికి ఒక టైం, దాన్ని మళ్ళీ ఫినిషింగ్ ఎలా ఉంటుందో ఏంది అనేది కొంచెం డౌట్ ఉంది. సో దానికోసం మనమైతే వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం ఫినిషింగ్ చేసి దాని తర్వాత PPF ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని ఫినిషింగ్ని బట్టి నెక్స్ట్ PPFకి వెళ్ళాలా వద్దా అనేది మేము ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఫస్టే PPFకి వెళ్ళి మళ్ళీ దాన్ని మనం ఫస్టే రీపెయింటింగ్కి వెళ్ళి మళ్ళీ దాన్ని మనం ఇప్పుడున్న ఫినిషింగ్ కన్నా
బాగా వస్తే బెటర్ వస్తే వెల్ అండ్ గుడ్. కానీ దీనికన్నా కొంచెం మనకు డౌన్ఫాల్ అయితే మళ్ళీ మనం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో కస్టమర్కి కూడా ఫస్ట్ నేను లెటర్స్ సి ఆఫ్టర్ పీపీఎఫ్ అని చెప్పాను. సో ఇప్పుడైతే మేము 700 పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయబోతున్నాము అండ్ విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్. సో ఇప్పుడు బంపర్ అయితే పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఈ బంపర్లో యాక్చువల్లీ నెంబర్ ప్లేట్ ఉండే, ఇక్కడ మనం చూడొచ్చు నెంబర్ ప్లేట్ ఉండే. సో దాన్ని మనం డ్రిల్ యూజ్ చేసి తీసేసాము. యాక్చువల్లీ మేము డోర్ ప్యాడ్స్ డోర్ వెదర్ స్ట్రిప్స్ కూడా తీద్దామనే ప్లాన్ ఉండే, కానీ ఒకటి మన డ్రైవర్ డోర్ సైడ్ డోర్ ప్యాడ్ తీసిన తర్వాత ఇది తీద్దామని ట్రై చేసాము. మ్యాక్సిమం ఇది హార్డ్గానే ఉంది, ఎందుకంటే మ్యాక్సిమం అక్కడ తీసేటప్పుడు ఎలాంటి డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి మేమైతే డ్రాప్ అయిపోయినాము. మేమైతే పీపీఎఫ్ బానెట్కి అయితే పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ చేసేసాము. సో నెక్స్ట్ వీ విల్ వాట్ హ్యాపెన్స్ అని చెప్పేసి చూద్దామని. కానీ మీరు చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సో ఇవి మనకు కనిపించాయి అన్నమాట. సో మనోడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఇంతకుముందు నేను పీపీఎఫ్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే బెటరే ఉంది, కానీ మనోడు ఏమంటున్నాడంటే ఒక్కసారి అయితే మనం పీపీఎఫ్ మళ్ళీ బానెట్కి వేసిన దాన్ని తీస్తే మాత్రం 100% రీపెయింట్ చేయాలి, ఎందుకంటే ఆ క్లియర్ మొత్తం కూడా ఊడొచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పాడు. సో నాకు కూడా ఇప్పుడున్న క్వాలిటీతోనైతే ఐఎమ్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బెటర్ ఉంది మేము చేసి ఫినిషింగ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో వై టు వేస్ట్ దట్ అని చెప్పేసి అనిపించింది. ఏం చెప్పాలనుకున్నా అంటే సన్ రూఫ్కి అయితే మనము 50% విండో టింట్ అయితే ఇన్స్టాల్ చేసాము, ఎందుకంటే కస్టమర్ చెప్పుండే సన్ రూఫ్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ సన్ లైట్ కాకుండా కొంచెం లైటింగ్ కావాలి, కొంచెం డల్నెస్ లైటింగ్ కావాలి అని చెప్పాడు. సో నేను 50% టింట్ అయితే సజెస్ట్ చేశాను. సో 50% టింటింగ్ కూడా మేము సన్ రూఫ్లో చేసాము, లోపల నుంచి చేస్తాం అనమాట. సో ఆల్రెడీ ముందే విండ్షీల్డ్కి ఇంకా సైడ్ విండోస్కి టింట్ ఉండే. సో వచ్చినప్పుడు నేను చెక్ చేశాను, అది కూడా రిఫర్ చేద్దాం అనుకున్నాను, అది చెక్ చేశాను. సో చెక్ చేసిన తర్వాత ఇదైతే ఓన్లీ సన్ రూఫ్లో మేము ఇన్స్టాల్ చేసాము టింట్. సో పీపీఎఫ్ అయితే 100% చేసేసాము. మీకు చెప్పాను కదా, బానెట్లో అయితే మేము మ్యాక్సిమం కవర్ చేసి 8 మాత్రమే కనిపిస్తుంది పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత. మీరు చూడొచ్చు ఇక్కడ ఒకటి, ఎక్కడో ఒక చోట కొన్ని కనిపిస్తున్నాయి అంతే, అంతకుమించి అయితే ఎక్కువ కనిపించడం లేదు. సో ఇది మనకు అల్టిమేట్ లుక్ అయితే మీరు చూడొచ్చు, వెరీ గ్లాజీ ఉంది. గర్వారే ప్రీమియం ఇన్స్టాల్ చేసాం దీనిలో. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. 700 గురించి, దానికి పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ గురించి, దానిలో జరిగిన డ్యామేజెస్ గురించి సో అన్నీ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ వెహికల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వెహికల్ ముందు డెలివరీ అయిన వెంటనే పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన దానికి మెయిన్ రీజన్ అయితే మనం ఇప్పుడు వెహికల్లో మొత్తం డ్యామేజెస్ అయ్యి మళ్ళీ ఆ డ్యామేజెస్ని మళ్ళీ మనం ఎంత స్మూతింగ్ చేసినా కూడా మనకి ఒరిజినల్ ఫినిష్కి రాదని ఎన్నిసార్లు నేను ఎన్ని వీడియోస్ నుంచి చెప్పుకొచ్చాను. సో ఈ వీడియోలో మీకు 100% రిజల్ట్ అయితే చూపించాను, ఎలా ఉంటుంది ఒకవేళ సిచ్యువేషన్ మీరు చేయించుకోకుండా ఎలా అయినా రీపెయింట్ చేయించుకొని మళ్ళీ పీపీఎఫ్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఎలా ఉంటుంది అనేది 100% అయితే మీకు చూపించాను. సో ఇది పీపీఎఫ్ ఎంత వర్త్ ఉంటుంది అనేది అయితే మీకైతే మీరే ఈ వీడియోలో చూడొచ్చు. సో మీరు కూడా మీ వెహికల్స్ కానీ మీ రిలేషన్స్లో కానీ మీ తెలిసిన ఫ్రెండ్స్లో కానీ ఒకవేళ పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ చేయించుకోవాలనుకుంటే 100% వెహికల్ డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ పీపీఎఫ్ చేయించండి. లేదు అంటే ఇలాంటి చిన్న డ్యామేజెస్ అయితే అయితేనే ఉంటాయి. వన్స్ మనకు చిన్న డ్యామేజెస్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే మనకు వెహికల్ పైన ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. సో అలా మీకు ఉండకూడదు అంటే 100% పీపీఎఫ్కి వెళ్ళండి. పీపీఎఫ్ ఈజ్ దాట్ వర్క్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది కమెంట్స్లో పీపీఎఫ్ ఇంత వర్త్ ఉంటుందా, పీపీఎఫ్ ఒక డిప్రిషియేషన్, కారే ఒక డిప్రిషియేషన్, మళ్ళీ ఇది ఒక వేస్ట్ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ వచ్చినాయి నాకు.
సో ఈ కమెంట్స్ అన్నిటికీ కూడా నేను వెరీ సూన్ ఒక బ్లాగ్ తీయబోతున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Karthikeya Automotives and see you in the next video.